మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో హాస్టల్ భవనంపై నుంచి కింద పడిన బాలికకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం గేటు వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలికకు గాయాలైన విషయంలో అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి పడిన బాలికను మెట్లపై నుంచి పడినట్లు తప్పుడు సమాచారం అందించారని మండిపడ్డారు. బాలికకు సరైన వైద్యం అందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని, బాలికకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందవద్దని రామాయంపేట ఎస్ఐ బాలరాజు సూచించారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. రామాయంపేట మండలం కుమట్పల్లి కస్తూర్బా స్కూల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, అమ్మాయి సంపంగి రేణుక వడ్డర కాలనీకి సంబంధించిన అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఇక్కడ చదువుతున్న సందర్భంలో ఆ యొక్క స్కూల్లో పైనుండి కింద పడడం జరిగింది. అది సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడడం జరిగింది. ఏ విధంగా పడ్డది చెప్పేసి నిన్నటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ అమ్మాయిని గాంధీ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఆ అమ్మాయికి చికిత్స జరుగుతుందో జరుగుతలేదో ఇప్పటి వరకు కూడా తెలియదు. అక్కడ గాంధీ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. నిన్న అధికారులు వచ్చారు. అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీగా ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ స్కూల్ కి వచ్చి విలేజ్ వాళ్ళందరం అడుగుదామని స్కూల్ కి తాళాలు బయట ఉండడం జరిగింది. లోపలికి రానివ్వడం లేదు. కాబట్టి అమ్మాయికి న్యాయం చేయాలి. ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఇంతవరకు చూసింది లేదు. అమ్మాయి గురించి మాట్లాడింది లేదు. ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న అధికార ప్రతినిధి లీడర్లు కావచ్చు, అమ్మాయి గురించి ఏం జరిగింది, అసలు ఏ విధంగా పడ్డది, అసలు టీచర్ టార్చర్ పెడితే కిందికి దిగి పడ్డదా, లేకపోతే పైనుంచి ఎవరన్నా పిల్లలు తోసేశారా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. అమ్మాయి యొక్క కాలు, చేతు, ఆమె స్టమక్ బ్లడ్ క్లాట్